ఏ అనే మూలకము ACl4 అనే క్లోరైడ్ని ఏర్పరుచుంది. ఏ యొక్క వేలెన్సీ కక్షలో ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్య 4. అంటే ఏ 4 క్లోరిన్లతో చర్య జరిపింది అంటే 4 క్లోరిన్ల నుంచి 4 ఎలక్ట్రాన్లు తీసుకుంది. దీని దగ్గర ఆల్రెడీ 4 ఎలక్ట్రాన్లు ఉన్నాయి కాబట్టి అంతా కలిపి ACl4 అనే స్థిరమైన ఒక మాలిక్యూల్ ఏర్పడింది అన్నమాట. అంటే వేలెన్సీ కక్షలో 8 ఎలక్ట్రాన్లు ఉంటే దానికి స్థిరత్వం వస్తుంది కనుక ఏ దగ్గర ఆల్రెడీ 4 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. అలాగే దానికి 4 ఎలక్ట్రాన్లు కావాలి కాబట్టి క్లోరిన్ యొక్క వేలెన్సీ కక్షలో 1 ఎలక్ట్రాన్ ఉంటుంది కాబట్టి అలాంటి 4 క్లోరిన్లతో కలిసి ACl4ని ఏర్పరుస్తుంది. ఉదాహరణకి కార్బన్ టెట్రా క్లోరైడ్. కార్బన్ యొక్క వేలెన్సీ కాన్ఫిగరేషన్ కార్బన్ యొక్క పరమాణు సంఖ్య 6, 1s2, 2s2, 2p2. 2s2, 2p2 అనేది వేలెన్సీ కక్ష. ఎస్లో 2, పిలో 2 ఉన్నాయి. అంటే మొత్తం 4 ఉన్నాయి. 4కి ఇంకొక 4 వస్తేనే అది 8 ఎలక్ట్రాన్లను పొంది స్థిరత్వాన్ని పొందుద్ది. సో ఈ కార్బన్ ఏమవుతుందంటే ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళిపోద్ది. 2s1, 2p3గా మారిపోయి 4 ఒంటరి ఎలక్ట్రాన్లను కలిగి ఉండి మరో 4 ఒంటరి ఎలక్ట్రాన్లు కలుపు తెచ్చుకోవడానికి 4 క్లోరిన్లతో కలిసి కార్బన్ టెట్రా క్లోరైడ్ని ఏర్పరిచింది. అంతేనా? అంటే ఒక మాలిక్యూల్ ఏర్పడుతుంది అంటే దాంట్లో ఇవన్నీ కూడా జరగాలన్నమాట. వాటి ఎలక్ట్రాన్లను పంచుకోవడము, లేదంటే డొనేట్ చేసుకోవడము, సంయోజనీ బంధం, సమన్వయోజనీ బంధం ఎలా అయినా చేసి స్థిర ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పొంది మాలిక్యూల్ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్, బాహ్య స్థాయిలో అష్టక విన్యాసం లేని జడవాయువు హీలియం. మీథేన్ CH4 అణువులో గల సంయోజనీయ బంధాల సంఖ్య 4. బంధాల సంఖ్య 4. దాని బంధకోణం వచ్చి 109 degrees 28 minutes అన్నమాట. పరమాణు ఆర్బిటాల సంకరీకరణ భావనను ప్రవేశపెట్టింది లైనస్ పౌలింగ్. ఇందాకడే మనకి ఈయన పేరు వచ్చింది. లైనస్ పౌలింగ్ పేరు ఎక్కడ వచ్చింది మనకి ఇందాకడ? రుణ విద్యుదాత్మకతను బంధ శక్తుల ఆధారంగా లెక్క కట్టింది కూడా లైనస్ పౌలింగే. పరమాణు ఆర్బిటాల సంకరీకరణ భావనను ప్రవేశపెట్టింది లైనస్ పౌలింగ్. సంకరీకరణం అంటే తెలుసు కదా, sp హైబ్రిడైజేషన్, sp2, sp3, sp3d, sp3d2 ఇలా వస్తాయి మనకు. అవే సంకరీకరణాలు. బెరీలియం క్లోరైడ్లో బంధ కోణం విలువ 180 degrees. ఎందుకంటే ఇది sp హైబ్రిడైజేషన్ అన్నమాట. ముందు వస్తుంది. బెరీలియం క్లోరైడ్లో బంధ కోణం విలువ 180 degrees. అదే మీథేన్ అణువులో బంధకోణం విలువ ఎంత? 109 degrees 28 నిమిషాలు. దాని యొక్క హైబ్రిడైజేషన్ sp3. ఈ మూలకాలు అణువులుగా కాకుండా పరమాణువులుగానే ఉంటాయి. ఏవి అంటే జడవాయువులు. వాటికి ఏముంది? అణువు ఎప్పుడు ఏర్పడుతుంది? ఒక పరమాణువు అనేది అణువుగా ఎప్పుడు ఏర్పడుతుంది? స్థిరత్వం కోసం ఏర్పడుతుంది. ఆల్రెడీ ఇవి జడవాయువులు అనేవి స్థిరంగానే ఉన్నాయి కాబట్టి వాటికి ఆ పరమాణు స్థాయిలోనే ఉండిపోతాయి అన్నమాట. సామాన్య లవణం యొక్క రసాయన ఫార్ములా సోడియం క్లోరైడ్ NaCl. ఎలక్ట్రాన్స్ రుణ విద్యుదాత్మకత పూరితమై ఉంటాయి మరియు ఒకదానికొకటి వికర్షించుకుంటాయి. ఎలక్ట్రాన్స్ ఏమన్నాడు? రుణ విద్యుత్ ఆవేశాన్ని కలిగి ఉంటాయి అన్నాడు. మనకు ఆల్రెడీ తెలుసు. సజాతి ఆవేశాలు ఆకర్షించుకుంటాయి, సజాతి ఆవేశాలు వికర్షించుకుంటాయి, విజాతి ఆవేశాలు ఆకర్షించుకుంటాయి. ఎలక్ట్రాన్స్ అంటే అన్ని మైనస్లు ఏం చేసుకుంటాయి? వికర్షించుకుంటాయి. 1867లో సర్ హంఫ్రీ డేవి దేనిని కనుగొన్నారు? విద్యుత్ విశ్లేషణను కనుగొన్నారు. పరమాణువుల మధ్య బంధాలు ఏర్పడడానికి కారణభూతమైనవి వేలెన్సీ ఎలక్ట్రాన్సే. బంధాలు ఎలా ఏర్పడుతున్నాయి మనకి? ఇప్పుడు మీథేన్లో కార్బన్ 4 హైడ్రోజన్లతో ఎలా బంధాన్ని ఏర్పరచుకుంది? అలాగే కార్బన్ టెట్రాక్లోరైడ్ కార్బన్ 4 క్లోరిన్లతో ఎలా బాండ్ ఏర్పరచుకున్నాయి? వాటి వేలెన్సీ స్థాయిలోని ఎలక్ట్రాన్లను పంచుకోవడం ద్వారానో డొనేట్ చేయడం ద్వారానో అవి బంధాలను అనేవి ఏర్పరచుకుంటాయి అన్నమాట. జడవాయువులు 8th A గ్రూపుకు చెందుతాయి, లేదంటే 18వ గ్రూపుకు చెందుతాయి. రోమన్ నెంబర్లో చెప్పాలంటే 8th A గ్రూపు, మామూలు అరబిక్ నెంబర్లో అయితే 18వ గ్రూపుకు చెందుతాయి. హీలియం తప్ప మిగిలిన అన్ని జడవాయువుల యొక్క బాహ్య కక్షలో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి.
5వ గ్రూప్ మూలకాల ఎలక్ట్రాన్ నెగిటివ్ నెట్ ఛార్జీ -3. 5th గ్రూప్ మూలకాల యొక్క ఎలక్ట్రాన్ నెట్ ఛార్జీ -3. 5th గ్రూప్ మూలకాలు ఏంటి? నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ ఇవి వస్తాయన్నమాట. వాటి యొక్క పైన ఛార్జ్ ఎంత ఉంటుందంటే నైట్రోజన్కి N-3 వస్తుందన్నమాట. అంటే వాటి యొక్క ఎలక్ట్రాన్ నెట్ ఛార్జ్ ఎంత? -3. ఈ అయాన్లు స్థిర ధనావేశ అయాన్లను ఏర్పరచడానికి ఎలక్ట్రాన్లను పోగొట్టుకుంటాయి. క్యాటయాన్స్ అని చెప్పాం కదా ఇందాక. స్థిర ధనావేశ అయాన్లను ఏర్పరచుకోవడానికి అంటే అష్టక విన్యాసాన్ని పొందడానికి వాటి దగ్గర అడిషనల్గా ఉండే ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేసేసుకుని వాటిని ఎత్తి మీద ప్లస్ ఛార్జ్ తెచ్చుకుంటాయి అనమాట. మేము గొప్పలం, మేము ఎలక్ట్రాన్స్ ఇచ్చాం, మేము మీకు అప్పు ఇచ్చాం, మీకు డొనేట్ చేసాం అనేసి ప్లస్ ఛార్జ్ తెచ్చుకుంటాయి. దాన్నే మనం క్యాటయాన్ అంటాం. అట కాకుండా పక్కన వాడి దగ్గర నుంచి ఎలక్ట్రాన్స్ తీసుకున్నాడు అనుకో, వాడు తగ్గు పాపం మైనస్. నేను అప్పు తీసుకున్నా అంటే మైనస్ అన్నమాట. అట్లాగా ఈ క్యాటయాన్కి ఎగ్జాంపుల్ చూద్దాం. సోడియం, మెగ్నీషియం చూద్దాం. సోడియానికి ఇందాక ఏం చెప్పాను నేను? వ్యాలెన్సీ షెల్లో ఒక ఎలక్ట్రాన్ ఉందన్న 1s2 2s2 2p6 3s1 8 ఉంటే స్థిరత్వం, అవునా కదా? ఇప్పుడు ఒకటే ఉంది 3s1, ఇంకొక 7 తెచ్చుకుంటే స్థిరత్వం వస్తుంది. లేదనుకో ఈ ఒకదాన్ని పంపించేసింది అనుకో, ఆల్రెడీ దానికి 2s2 2p6 ఉంది కదా, 8 ఉన్నాయి. సో అది స్థిరత్వాన్ని పొందద్ది. అందుకని 7 తెచ్చుకోవడం కన్నా ఒకటి ఇవ్వడం సులభం కాబట్టి సోడియం ఒక ఎలక్ట్రాన్ ఇచ్చేసి Na+ ఛార్జీతో హ్యాపీగా స్థిరత్వాన్ని తెచ్చుకుంటుంది. అట్లాగే మెగ్నీషియం చూసామనుకో, మెగ్నీషియం యొక్క పరమాణు సంఖ్య 12. 1s2 2s2 2p6 3s2. ఓకేనా? 3s2 అనేది వ్యాలెన్సీ కర్పరాలు అవుతాయి. ఇంకా ఆమె స్థిరత్వం పొందాలంటే 6 కావాలి. 6 తెచ్చుకోవడం సులభమా? ఈ రెండింటిని ఇచ్చేస్తే ఏమవుద్ది? ఆల్రెడీ దాన్ని 2s2 2p6లో ఉన్నాయి కదా 8 ఎలక్ట్రాన్లు, అది సులభం అవుద్ది. అందుకని 2 ఇవ్వడం సులభము, 6 తెచ్చుకోవడం కష్టం కాబట్టి మెగ్నీషియం అనగా సెకండ్ గ్రూప్ మూలకాలు వాటి యొక్క వ్యాలెన్సీ షెల్లోని 2 ఎలక్ట్రాన్లను ఇచ్చేసి అవి స్థిరత్వాన్ని పొందుతాయి. అలాగే ఒకటో గ్రూప్ మూలకాలు కూడా వాటి యొక్క వ్యాలెన్సీ షెల్లోని ఒక ఎలక్ట్రాన్ని డొనేట్ చేసేసి క్యాటయాన్ అదే ప్లస్ ఛార్జ్ని ఏర్పరచుకొని స్థిరత్వాన్ని పొందుతాయి అన్నమాట. ప్లస్ ఉంటే తల మీద క్యాటయాన్, తల మీద మైనస్ ఉంటే యానయాన్. క్యాటయాన్ అంటే గొప్పవి, పాపం డొనేట్ చేసాయి, అందుకని అవి ప్లస్ అంటే ఎప్పుడు మంచే కదా. ఎలక్ట్రాన్ తీసుకున్నాయి అంటే అవి మైనస్, అప్పు తెచ్చుకున్నాయి, అందుకని అవి యానయాన్స్. క్లోరిన్ యొక్క సంయోజకత 1. సంయోజకత అంటే ఏంటి? వ్యాలెన్సీ అంటే బంధం ఏర్పరచడం. క్లోరిన్ ఎన్నిటితో బంధం ఏర్పరచగలగద్దంటే ఒక్కదాంతోనే ఏర్పరచగలగద్దని. నైట్రోజన్ ఒక త్రిక సంయోజనీయ బంధాన్ని ఏర్పరుస్తాయి. ఎందుకు ఏర్పరుస్తాయి త్రిక సంయోజనీయ బంధాన్ని? ఇందాక ఏం చెప్పాను నేను? 5th గ్రూప్ మూలకాల యొక్క ఎలక్ట్రాన్ యొక్క నెట్ ఛార్జ్ ఎంత అన్నాను? -3 అన్నాను. అంటే నైట్రోజన్కి -3 అంటే నైట్రోజన్ ముగ్గురు దగ్గర నుంచి 3 ఎలక్ట్రాన్లను తీసుకుని ముగ్గురితో బంధాన్ని ఏర్పరచుకోగలుగుద్ది. సో నైట్రోజన్ త్రిక సంయోజనీయ బంధాన్ని ఏర్పరుస్తుంది. అమోనియా ఉంది మనకి NH3. ఓకేనా? ఇంకా వేరే స్టేజ్లో కూడా 4 బంధాలను కూడా ఏర్పరుస్తుంది. NH4+ వస్తుంది. దాని కథ వేరే. అదేంటంటే సమన్వయ సంయోజనీయ బంధం అవుద్ది. నైట్రోజన్ మీద ఒక లోన్ పేరు ఉంటుందన్నమాట బంధంలో పాల్గొనకుండా. అందుకని అదేంటంటే ఆ రెండింటిని ఒక హైడ్రోజన్కి డొనేట్ చేసి ఇంకొక ఎక్స్ట్రా బాండ్ని ఏర్పరచుకుంటుంది. యాక్చువల్గా అయితే నైట్రోజన్ ఎన్ని బంధాలను ఏర్పరుస్తుంది అంటే 3 బంధాలను ఏర్పరుస్తుంది. ఎందుకంటే దాని బాహ్య కక్ష్యలో 3 ఒంటరి ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఆ 3 ఒంటరి ఎలక్ట్రాన్లు మూడిటితో బంధాన్ని ఏర్పరిచి 3 బంధాలని ఏర్పరచుకుంటుంది. ఓకేనా? 1 నానోమీటర్ = 10⁻⁻9 meters or 10⁻⁻7 centimeters. 1 angstrom = 10⁻⁻8 centimeters or 10⁻⁻10 meters or 0.1 nanometer. H2O పరమాణువుల మధ్య బంధ కోణము 104 డిగ్రీల 31 సెకన్లు, 104 డిగ్రీల 31 నిమిషాలు. మూలకాల సంయోజకత అనేది ఒక పరమాణువు ఏర్పరిచే బంధాల యొక్క సంఖ్యను తెలుపుతుంది. వ్యాలెన్సీ బంధ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త లైనస్ పౌలింగ్. VSEPRT VSEPRT అంటే వ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్ పెయిర్ రిపల్షన్ థియరీ బంధ కోణాలను మాత్రమే వివరించింది. బంధాల బలాలను వివరించడంలో విఫలమైనది.
లైనస్ పౌలింగ్ వ్యాలెన్సీ బంధ సిద్ధాంతం అనే క్వాంటం మెకానికల్ మోడల్ను ప్రతిపాదించాడు. లైనస్ పౌలింగ్ వ్యాలెన్సీ బంధ సిద్ధాంతం అనే క్వాంటం మెకానికల్ మోడల్ని ప్రతిపాదించాడు. సంకరీకరణం అనేది దాదాపు సమాన శక్తిగల పరమాణు ఆర్బిటాలు పరస్పరం కలిసిపోయి పునర్వ్యవస్థీకరించబడ్డము. ఇక్కడ ఒకటి సడన్గా విఎస్సి పిఆర్టీ అని వచ్చింది కదా, అదేంటి అనేది చెప్తాను చూడండి. వ్యాలెన్సీ బంధ సిద్ధాంతాన్ని ఎవరు చెప్పారు? లైనస్ పౌలింగ్ చెప్పాడు. అంటే లైనస్ పౌలింగ్లో అందులో సంకరీకరణము ఇవన్నీ వివరించాడు. దీనికి ముందు వ్యాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీ అని వస్తుందన్నమాట. అది దానికి కొంచెం ఉంది, మళ్ళీ కాన్సెప్ట్ పై వచ్చినప్పుడు చెప్తాను. ఈ విఎస్సి పిఆర్టీ సిద్ధాంతాన్ని రూపొందించింది వచ్చి సిడ్జ్విక్ పావెల్, దాన్ని అభివృద్ధి పరిచింది వచ్చి గెలప్సీ నైహోమ్లు అనమాట. రూపొందించిన వాళ్ళు ఆ పేరులోనే ఉంది, వ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీలోనే విఎస్సి పిఆర్టీలో ఎస్ అంటే సిడ్జ్విక్, పి అంటే పావెల్ అని గుర్తుపెట్టుకోండి. వీళ్ళు రూపొందించారు. ఆ సిద్ధాంతాన్ని అభివృద్ధి పరిచిన వాళ్ళు వచ్చి గెలస్పీ నైహోమ్లు అనమాట. వీళ్ళు ఏంటంటే బంధ కోణాలను మాత్రమే వివరించారు. అవి ఎలా ఏర్పడతాయి, వాటికి ఆ బంధాలకు బలాలు ఎలా వచ్చాయనే చెప్పలేకపోయారు. ఆ తర్వాత వ్యాలెన్సీ బంధ సిద్ధాంతం వస్తుంది. ఆయన లైనస్ పౌలింగ్ అని ఆయన సంకరీకరణము అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట.